షేక్ షాదిక్ ఖాన్ ఇప్పటికే పోలీసులంతా కూడా విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏఈ కుటుంబ సభ్యులు ఆత్మహత్యతో పాటు జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడన్న కోణంలో కూడా ఒక ప్రత్యేక విచారణ అడిషనల్ ఎస్పీ కూడా విచారిస్తున్నటువంటి ప్రస్తుతం జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి మనతో ఉన్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అదుపులోకి తీసుకుని ఢిల్లీ నుంచి రాత్రి తీసుకొచ్చి జైల్లో పెట్టారు. కాసేపట్లో జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అంటే మీరు ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డిని ఎందుకు హత్య చేశాడన్న కోణంలో విచారిస్తూ ఉన్నారు. మీరేం కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? జగదీష్ రెడ్డి అండి. నా పేరు భాస్కర్ రెడ్డి. మా అబ్బాయి పేరు జగదీష్ రెడ్డి. మా అబ్బాయికే చనిపోవడానికి కారణం సాదిక్ ఖాన్. ఎప్పుడో ఇచ్చాడు తెలియదు, మా అబ్బాయి చెప్పలేదు. పాయిజన్, స్లో పాయిజన్ ఇచ్చాడు మొత్తం మీద. కాకినాడ ఒంట్లో పోకపోతే కాకినాడ హాస్పిటల్ పెట్టాం. తర్వాత ఏమో 23 రోజులు ఏఈ హాస్పిటల్, గచ్చిబౌలి హాస్పిటల్లో పెడితే అప్పుడు డిశ్చార్జ్ చేస్తే ఆ ఫిజియోథెరపీ అంటే పాయిజన్ అయినట్లు గుర్తించలేదా సార్ వైద్యులు కానీ? అప్పుడు తెలియలేదా మీకు? తెలియలేదు. తర్వాత చనిపోయిన తర్వాత పాయిజన్ అని చెప్పేసి తెలిసింది. అంటే మీ కోడలు సౌజన్య ఇప్పుడు ఆ లెటర్లో 3 పేజీల లెటర్ రాసి మీరు గుర్తించారు స్కూటీలో పెట్టిన తర్వాత? అప్పుడు మా మనవాడు చెప్పితే, పోలీసు వారికి చెప్పితే పోలీసు వారు వెళ్ళి ఆ లెటర్లు తీసుకుని వాళ్ళ స్వాధీనం కాకినాడ ప్రభుత్వ పోలీసు వారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ముందే మనోడికి అన్ని చెప్పారంటారా? ఇలా సాదిక్ ఖాన్ హింసించడం వల్లనే, నన్ను కుటుంబాన్ని హింసించడం వల్ల ఇలా చనిపోతున్నాం అని చెప్పారు. సాదిక్ ఖాన్ హింసించిన మూలనే మాకు ఏం కూడా ఆ కోడలు మొత్తం లెటర్ రాసి పలానా దుఃఖం పెట్టని చెప్పి చూసిన మూలనే చెప్పాడు. ఆ లెటర్లో ఏమి రాసిందో మాకు ఆ పోలీసు వారి దగ్గర ఉన్నాయి కానీ మా దగ్గర ఏమి లేవు. ఎలా గుర్తించారండి? ఆస్తి పత్రాలు, లాకర్లో మీకు సంబంధించిన రావులపాలెంలో భూమి ఇదంతా సాదిక్ ఖాన్ మీద సాదిక్ ఖాన్ అంటే మా తాత ఆస్తి. మా తాత ఆస్తి నాకు రావాలి, నా ఆస్తి మా అబ్బాయికి రావాలి. ఈ సాదిక్ ఖాన్ టార్చర్ పెడుతుంటే మా కోడలు బలవంతంగా మా అబ్బాయిని ఇబ్బంది పెట్టి ఆ ఆస్తి రాయించుకున్నారు. అప్పుడు సాదిక్ ఖాన్ ఆస్తి నాకు రాయాలని చెప్పేసి ఇబ్బంది పడితే నేను రాయనని చెప్పేసి మొత్తం మీద అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయిపోయింది. మీ కొడుకుని, మీ కోడల్ని, అలాగే నూకరాజు ఫ్యామిలీ భార్యను కూడా పొట్టను పెట్టుకున్నటువంటి సాదిక్కి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? ఎవరు ఎన్న శిక్ష అమలు చేస్తే కోర్టు వారు కానీ పోలీసు వారు కానీ ఎవరు చూడని విచిత్రమైన శిక్ష వేస్తే అందరూ ఆత్మ శాంతింతాయని చెప్పేసి నేను మనం చేసుకున్నాను. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అంటే మీరు మీ మనవడితో ఉన్నారు, అలాంటి రక్షణ కోరుకుంటున్నారు. ఇతను కూడా థ్రెడ్ ఉందని చెప్తున్నారు కదా కార్తీక్? మాకు ఏంటంటే మా మనవడికి పోలీస్ రక్షణ కావాలని చెప్పేసి సిఐ గారి దగ్గరికి వెళ్ళాను. సిఐ గారు స్పందించలేదు సార్. రావులపాలెం సిఐ గారు అది అసలు స్పందించలేదు. ఎస్పీని ఏం జిల్లా ఎస్పీని కానీ ఏం కోరుకుంటున్నారు? మన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీని కానీ, కాకినాడ ఎస్పీని కానీ? కాకినాడ ఎస్పీని కానీ, తూర్పుగోదావరి ఎస్పీని కానీ మా మనవాడికి ప్రొటెక్షన్ కావాలని చెప్పేసి ప్రొటెక్షన్ ఇస్తే మేము తీసుకుంటాం. ఈ కేసులో అంటే అసలు రైఫిల్ షూటింగ్కి మీ మనవాడు వెళ్ళినప్పుడే సాదిక్ పరిచయం వేయడానికి వచ్చారా ముందు నుంచి? పూర్తిగా మాకు తెలియదండి. మా సౌజీ రైఫిల్ షూటింగ్ నేర్పిస్తామని తీసుకెళ్తే అప్పుడే పరిచయం అయ్యాడు అని మా మనవాడు చెప్తున్నాడు. అంటే మత మార్పిడిలో భాగంగా ట్రాప్ చేసేయడానికి వచ్చా మీ కూడా? నాకు తెలియదు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు 10 మంది ముఠా కింద ఏర్పడ్డారు, వీళ్ళు మతం మార్చాలని లేదంటే ఇస్లామిక్లో తీసుకెళ్ళాలని. సాదిక్ ఖాన్కి 10 మంది ముఠా ఒకటి ఉంది. ఆ ముఠా ఏంటంటే మిగతా వాళ్ళని మా కోడల్ని ఏదించినట్టు, మాకు ఏం కొన్ని ఏదించినట్టు వాళ్ళని కూడా ఇది ఏదిచ్చారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు ఆ కుటుంబాలు బయటికి చెప్పుకోలేక దాంట్లో కొంతమంది భర్తలు కూడా పోయారు. సాదిక్ ఖాన్ వల్ల ఆ పాయిజన్ గురించి కొంతమంది చచ్చిపోయారు. వాళ్ళు చెప్పుకోవట్లేదు. ఇప్పుడు ఈ కేసు బయటకు వచ్చిన వల్ల ఒక్కొక్క కుటుంబం బయటకు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది సాదిక్ ఖాన్తో పాటు కూడా ఒక 10 మంది ముఠా కూడా ఉన్నారు. చాలామంది బాధిత కుటుంబాలు కూడా ఉన్నట్లుగా అయితే మాత్రం మాకు కొంతమంది ద్వారా తెలిసింది. అందులో భాగంగానే సాదిక్ ఖాన్ని అట్లా ఇక్కడ లేనటువంటి శిక్షని అతనికి అమలు చేయాలి. ఎందుకంటే నా కొడుకు జగదీష్ రెడ్డితో పాటు ఆ కోడల్ని, అలాగే మా వియ్యంకుడు నూకరాజుతో పాటు తన భార్యను కూడా అన్యాయంగా బెదిరించి లాకర్స్ కానివచ్చు, ఆస్తులు కానివచ్చు, బంగారం కానివచ్చు మొత్తం లాక్కున్న ఎవరైతే మొత్తం సాదిక్ ఖాన్కి సంబంధించినటువంటి ఎవరు వెనకాల ఉన్నా సరే ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. అలాగే మనవడు కార్తీక్ రెడ్డికి కూడా స్థానిక సిఐ దగ్గరికి వెళ్ళినా కూడా ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు. స్థానిక ఎస్పీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి మా మనవడికి థ్రెట్ ఉంది కాబట్టి ప్రొటెక్షన్ కల్పించాలి మా మనవడికి కార్తీక్ రెడ్డి కనుక కూడా జగదీశ్వర్ రెడ్డి ఎవరైతే అప్పుడు హత్య జరిగిందని భావిస్తున్నటువంటి తన తండ్రి భాస్కర్ రెడ్డి అయితే డిమాండ్ చేస్తున్నారు. షేక్ షాదిక్ ఖాన్ వల్ల తన సౌజన్యాన్ని, తన కోడల్ని ట్రాప్ చేసి తన కోడల దగ్గర ఉన్నటువంటి ఆస్తిని కూడా, కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని కూడా కాజేశాడు సాదిక్ ఖాన్. అలాంటి దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాడు భాస్కర్ రెడ్డి. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ 9 రావులపాలెం నుంచి.